ముందు తెలుగుదేశం హయాంలో పనిచేసినట్టు నీరు చెట్టు ఉపాధి హామీ పథకం కాంట్రాక్టులన్నీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవుతాయి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ అవుతాయి. పేరుకి మాత్రమే టెండర్లు ఇవన్నీ కూడా జరిగేదంతా సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవడమే. అప్పట్లోని బిల్లులు జగన్ వచ్చాక ఆపేయడం, ఈవెన్ చంద్రబాబు గారు ఇవ్వలేదు, అది ఇచ్చేస్తే అసలు గొడవ ఉండేది కాదు. ఆయన ఆపేశారు. జగన్ వచ్చాక ఇవ్వకపోతే కోర్టులకు వెళ్తే అందులో ఒక 10% వరకు క్లియర్ అయినాయి, కానీ మిగతాది అవ్వలేదు. ఆ బిల్లులు పెండింగులతో ఏళ్ల తరబడి నలిగిపోతున్నటువంటి కార్యకర్తలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన మీద ఉందని మహానాడుకు సంబంధించి నిన్న జరిగినటువంటి మీటింగులో నాయకులు పాలిట్ బ్యూరో సభ్యులు చెప్పేటప్పటికి అది త్వరలో ఇచ్చేద్దాం, 5,500-6 వేల కోట్ల దాకా ఇచ్చేద్దామని చెప్పారు. తద్వారా తెలుగుదేశం చోటా నాయకులు ఎవరైతే ఈ పనులు చేశారో 1000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇట్లాగ దాదాపుగా ₹1 కోటి చేసిన వాళ్ళందరికీ, ₹1 కోటి దాకా చేసిన వాళ్ళందరికీ ఈ బిల్లులు క్లియర్ అయిపోతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏడాది అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ ఏడాదిలోపు సంక్షేమ పథకాల్లో సూపర్ 6లో చెప్పింది మేము రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి దాంట్లో ఒకే ఒక్కటి, అది కూడా గ్యాసు. ఆ గ్యాస్ కూడా 1 సిలిండరు, అది కూడా 40 లక్షలు 50 లక్షల మందికి ఇచ్చామన్నారు డబ్బులు, కానీ 1,40,00,000 మంది జనాభా ఉన్నారు. అది బాగా నెగిటివ్ అవుతుంది. దాంతో ఆ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముందే క్యాష్ వేసేస్తారట. ఇక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేసేస్తారా, లేదా 1 సిలిండర్ డబ్బులు 4 నెలలకు ఒకసారి 1 సిలిండర్ అన్నారు కదా, ఆ డబ్బులు వేసేస్తారో తెలియదు. అది చేయడం ద్వారా ఆ గ్యాస్ మీద ప్రజల్లో వ్యతిరేకత రాకుండా, ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు జనాలు తిడుతున్నారు, ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారు. ఒకరోజు 2 రోజులు అబద్ధాలు చెప్పుకోవచ్చు, నెల 2 నెలలు అయినా కూడా డబ్బులు రాబోతే ఏం అడుగుతారు. దాంతో పాలిట్ బ్యూరోలో చంద్రబాబు గారు నోటీసు తీసుకెళ్ళినట్టున్నారు. అందుకని ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. ఇకపోతే ఉచిత బస్సు ఒక 2 నెలల్లో పెడతాం, ఇది సూపర్ 6లో పార్ట్, అది చెప్పండి ప్రజలకి అని చెప్పారు. ఇది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేటప్పటికి తల్లికి వందనం అమ్మఒడి ప్లేస్లో పెడదామనుకున్నటువంటిది వచ్చే జూన్లో స్కూల్స్ తెరిచేటప్పుడు ఇచ్చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తారా లేదా ఆ రోజు తెలుస్తుంది. అన్నదాత సుఖీభవ వచ్చే నెలలో ఇద్దామన్నటువంటిది, అది కూడా ఎంతమందికి అంతమందికి అన్నటువంటిది, కౌలు రైతులకు కూడా అన్నట్టుంది. అది కేంద్రం డబ్బులతో కలిపి, ముందైతే వీళ్ళే చెప్పారు 20,000 రూపాయలు, ఇప్పుడు కేంద్రం డబ్బులతో కలిపి అన్నటువంటి పాయింట్. ఓవరాల్గా ఇది అయితే వీటికి సంబంధించినంత వరకు వచ్చే నెలలో, అంటే కరెక్ట్గా 1 సంవత్సరం జగన్ వచ్చిన అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది 55,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని అటు ఇటు చేసుకుంటే 5 ఏళ్లకి కలిపి 2,70,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాడు సంక్షేమ పథకాలు. పోనీ 45,000 కోట్లే లెక్కేసుకున్న 45,000 కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళు ఇచ్చినటువంటిది 800 కోట్ల రూపాయల గ్యాస్ కోసం, అందులో 300 కోట్లు తీసేయాలి, ఎందుకంటే 50 లక్షల మందికి ఇచ్చారు కాబట్టి. అప్పుడు ఆ మిగిలిన వాళ్ళకి ఇస్తే ఇచ్చినటువంటిది ఓవరాల్గా ఒక 45,000 కోట్లు ప్రజలకి డబ్బులు రాకుండా పోయినాయి. ఇదే అతి పెద్దదైనటువంటి అంశం. బట్ ఇక పైన ఆశను రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బాబు గారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా అదేది మహిళలకి ప్రతి నెల 1,500 ఎంతమంది ఉంటే అంతమందికి, అట్లాగే నిరుద్యోగ భృతి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నటువంటిది ఇంకా ప్రస్తుతం దాని గురించి మాట్లాడలేదు. ఇవన్నీ ఏదో క్యాలెండర్ లాగా ఎప్పుడు ఏది ఇస్తారు అన్నది చెప్తారట. ఇప్పుడు చెప్పిన ఈ పథకాల గురించి క్యాలెండరా, లేకపోతే అదే అంటే 12 నెలలకి క్యాలెండర్ అంటే మరి 12 నెలలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకేమైనా పథకాలను కలిపి దీంట్లో చెప్తారని చూడాలి.